హలో గైస్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ రెసిపీ. సో ఈ రోజు రెసిపీ స్పెషల్ వచ్చేసి చింతపండు పచ్చడి. సో చింతపండు పచ్చడి కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. సో ఆ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. సో గైస్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ చింతపండు పచ్చడి అన్నమాట. సో ఇన్స్టెంట్ చింతపండు పచ్చడి ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టామరిన్ ని వాటర్ లో సోక్ చేసి పెట్టుకున్నాము. సో అది సోక్ అయ్యేంతసేపు మనమైతే ఇక్కడ ఆనియన్ అయితే స్లైసెస్ గా కట్ చేసుకుందాము. సో వన్స్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత మనము దీనికి కాంబినేషన్ గా కర్రీ లీవ్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 6 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో కర్రీ లీవ్స్ కూడా మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక దాంట్లో మనము కొద్దిగా ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ ఈ రెండింటిని కూడా దాంట్లో వేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని దీంట్లో మనకి టేస్ట్ కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. కొంచెం బ్రౌనిష్ కలర్ లో గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మనము టర్మరిక్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాము. సో టర్మరిక్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాని కంప్లీట్ ఫ్లేవర్ వెళ్ళిపోయాక మనకి టేస్ట్ కి తగ్గినంత మిర్చి పౌడర్ ని యాడ్ చేసేసుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పైసీ కావాలి అనుకుంటే స్పైసీ చేసుకోండి, నార్మల్ అంటే నార్మల్. అండ్ ఇప్పుడైతే మనం సోక్ చేసి పెట్టుకున్న టామరిన్ వాటర్ ఉంది కదా, దీని వచ్చేసి మనము కర్రీలో వేసేసుకుందాము. సో ఈ ప్రాసెస్ అయితే మీకు తెలిసిందే కదా, అంటే టామరిన్ వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పేసి. సో యాజ్ యూజువల్ అనమాట, రెగ్యులర్ బేస్ మీద మీరు తీసుకోండి క్వాంటిటీ. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము మంచిగా మరగనిద్దాము. సో కాసేపు అయితే మూత పెట్టేద్దాము. సో గైస్, ఇప్పుడైతే మనకి మంచిగా కర్రీ బాయిలింగ్ స్టేజ్ వచ్చేసింది కదా, చాలా టేస్టీగా ఉంటుంది గైస్. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అనమాట. సో ఇన్స్టెంట్ గా ఎప్పుడైనా మీకు చేసుకోవాలి అనిపిస్తే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఫైనల్లీ నోరూరించి చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో